క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. క్రైస్తవ కుటుంబం. వివాహం అనగానేమి? విడివిడిగా ఉన్న వారిద్దరూ ఏకమగుట. విశ్వాసంలో ఏకత్వం గల క్రైస్తవ స్త్రీ పురుషుల యొక్క వివాహం బహుసుందరమైనది. వారిద్దరూ ఒక యజమాని సేవకులే. శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఏదీ వారిని విడదీయలేదు. వారిద్దరూ ఏక శరీరులు. ఒకే శరీరం ఉన్న చోట దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. వారు కలిసి ప్రార్థిస్తారు, కలిసి ఆరాధిస్తారు, ఒకరికొకరు ఉపదేశించుకుంటారు, ఒకరినొకరు బలపరుచుకుంటారు. ఇద్దరూ కలిసి సంఘారాధనలకు వెళ్తారు, కలిసి కష్టాలను సుఖాలను పంచుకుంటారు. దానినే కుటుంబం అంటాం.